హలో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్. ఈ రోజు అయితే మనం మైండ్ క్రాఫ్ట్ కంబైన్ ఇచ్చాము. ల్యాప్టాప్ లో చేయొచ్చు, కానీ ఎందుకులే ల్యాప్టాప్ లో ఈ ఓల్డ్ యాడ్ అని కావట్లేదు. మనకేమో అంత మెచ్యూరిటీ లెవెల్ లేదు. సర్లే, ఇన్ని రోజులు వీడియో రాకపోవడం గైస్. GTA 5 లో అయితే నేను స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. యాక్చువల్లీ నేను మొబైల్ లో ఎడిట్ చేయాల్సిన ల్యాప్టాప్ లో రికార్డ్ చేసి ల్యాప్టాప్ లో ఎడిట్ చేసేవాడి అనమాట. అందువల్ల స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది, వీడియోస్ అయితే పోయినాయి గైస్. అండ్ ఇదేంటి అనకండి, ఇది ఓల్డ్ మన ఎంటర్టైన్మెంట్ టేబుల్ దాకా వచ్చేసాం గైస్. యాక్చువల్లీ వీడియో కూడా రికార్డ్ చేశాను, కానీ ఆ వీడియోస్ పోయాయి. ఎప్పుడో రికార్డ్ చేశాను గైస్ గీతంలో. ఇక్కడైతే మనం ఈ ఎపిసోడ్ లో ఏంటంటే మన ఎంటర్టైన్మెంట్ టేబుల్ కి హౌస్ కట్టాలి. నెక్స్ట్ వచ్చేసి నెదర్కి వెళ్ళి ఫ్యాబ్రికేషన్ తెచ్చి కొంచెం పద్ధతి చేసి ఏమైనా ఉంటే చిన్న చిన్న కార్యాలు అంటే తెలుసుకే అవి చేస్తాం. కార్యాలు అంటే ఆ కార్యం కాదు, ఓల్డ్ ఏదైనా వర్క్. అండ్ గైస్ రికార్డ్ చేసిన అప్పట్లో మోటివేషన్ అయితే లేదు guys. ఎందుకంటే బిల్డ్ థాట్స్ రాలేదు అప్పట్లో. ఓకే, దీన్ని ఎలా ముగించాలో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎలా చెయ్యాలి గైస్ ఇది? టూల్స్ అన్ని రకాలుగా ట్రై చేశాను, ఏది ట్రై చేసినా బిల్డ్ అర్థం కావట్లేదు. నాకు సాటిస్ఫాక్షన్ లుక్ రాదు. సింపుల్ గా వదిలితే నాకు ఎక్కదు. సర్లే, ఇంకా సింపుల్ గా దాని ఫామ్ అయితే వర్క్ అవుద్ది. ఇది ఫిక్స్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆటోమేటిక్ ఫామ్ అయితే తీసుకురాపోతున్నాను ఈ ఎపిసోడ్ లో కాదు, నెక్స్ట్ ఎపిసోడ్ లో. అండ్ మొబైల్లోనే మైండ్ క్రాఫ్ట్ ని కంప్లీట్ చేసేద్దాం గైస్. ఎందుకు గైస్ దీన్ని మళ్ళీ మీకు స్టార్టింగ్ నుంచి ల్యాప్టాప్ లో చేయను? అండ్ చెప్పండి, ల్యాప్టాప్ లోకి ఈ ఓల్డ్ ని మార్చగలమా? పాసిబుల్ ఉందా అది చెప్పండి. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా వస్తే పేరు చేయండి, ఎందుకంటే నేను మనకి ఇప్పుడు ఎందుకు ఇలా వెళ్తున్నాను, నాకు బుర్ర పని చేయట్లేనట్టుంది గైస్. సర్లే, ఇప్పుడు ఇది ఏం చేద్దాం? సింపుల్ గా మూసేద్దాం గైస్. మన దగ్గర ఐరన్ కూడా లేదు. ఐరన్ ఉంటే ఇది చేసేవాడిని. అరే ల్యాగ్ అవుతుంది గైస్. సర్లే, ఓకే. ఎడిటింగ్ యాప్ ఉంది కదా, అది వేరే విషయం. ఓకే, ఇక్కడ అదే వాళ్ళు పెడేద్దాం. తర్వాత ఇక్కడ మధ్యలో అలా పెట్టినా అసహ్యంగా ఉంటది. ఏం చేద్దాం చెప్పండి? రిమూవ్ చేసాం కానీ ఎనిమేటర్ ఫుల్ అయిపోయింది. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇదే చేద్దాం. కొంచెం వేడిగా ఉండొచ్చు, పర్లేదు. ఏం చేస్తాం గైస్? రాంగ్, ఈ సర్కిల్ తీయలేము, నాకు ఇదే అలవాటు. సారీ గైస్, లెస్ ప్లే ఎవడో పెట్టారు లెస్ ప్లే తేండి బ్రో అని. నేను ట్రై చేస్తాను, ప్లీజ్ లెస్ ప్లే తేడానికి క్షమించండి. ఆహా, మన దగ్గర ఈ టోన్ అయితే అయిపోయింది. అరే, ఈ బ్రిక్ ఎలా తీయాలి ఇప్పుడు? మన దగ్గర ఏమో ఈ స్లాబ్స్ లాంటివి ఉన్నాయి, కానీ చూద్దామండి ఎలా ఉంటుంది లుక్. సర్లే, అడ్జస్ట్ చేసేది. మైనింగ్ ఏరియాకి వెళ్ళాలి గైస్. మీకు కట్టు వర్మ కట్టు. ఓ బైస్, ఆ వీడియోలో అంటే లావా ఎప్పుడు దొరికింది గుర్తులేదు, దొరికింది మైనింగ్ లో. అయితే వీడియోలో అయితే చూపించలేదు అంటుంది. ఒకవేళ చూపించకపోతే మళ్ళీ చూస్తున్నా. లావా అయితే నాకు దొరికింది, చీటింగ్ ఏం చేయలేదు. అది చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అనవసరం మ్యాటర్ లేదు. సరే, అది వదిలేండి. అయితే విలేజెస్ అండ్ గేస్ మళ్ళీ ఫామ్ చెప్తున్నా. మళ్ళీ ఫామ్, ఏ ఫామ్ ఆటోమేటిక్ వర్క్ కావాలంటే దగ్గరలో ఉండాలి, మనం తిరుగుతూ ఉండాలి అని అర్థం. చివరికి అంత ఐరన్ వచ్చింది అయ్యా. నేను ఊళ్ళోకి వచ్చి చాలా రోజులు అయిపోయింది కదా. మా ఇంట్లో మీద ఇంట్రెస్ట్ పోయింది గైస్, లేదంటే ఎంత బేగా ఎంతగా ఎంత లేట్ అవుతుంది. బ్రో బ్రో ఏమైంది బ్రో, పరిగెడుతున్నారు అంతేనా? సర్లే, తక్కువ ఇది, నాకు చాలా తక్కువ ఐరన్ సరిపోదు. జస్ట్ ఫుల్ అయిపోవాలి దెబ్బకి. ఇందులో ఐరన్ కోసం స్పాన్ అవ్వడం చూద్దాం అనుకుంటున్నాను గైస్. రావాలేదనుకున్నాను కాసేపు. సర్లే, ఐరన్ గోళం ఏమైనా స్పాన్ అవుతే ఈ ప్రాసెస్ లో అప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఫామ్ పెడతాం గైస్. అక్కడ పెడదాం ఆటోమేటిక్ ఫామ్. విలేజర్ కాకుండా ఏదైనా విలేజర్ అయితే వర్క్ అవుతుంది. అప్పుడు మనం ఆ ఫామ్ కట్టేటప్పుడు ఎలా కాదని అక్కడ ఉంటాం. ఇంకోటి ఇప్పుడు చూడొచ్చు. అండ్ వీట్ ఫామ్ కూడా మనం చదువుతున్నాం కాబట్టి ఎంత ఫుడ్ అయితే కన్జ్యూమ్ అయిందో కూడా చూద్దాం. మైండ్ క్రాఫ్ట్ అయితే కాపర్ గోళం కూడా వచ్చింది గేస్. కాపర్ గోళం కూడా చేద్దాం, ఒకసారి టెస్ట్ చేద్దాం. కాపర్ గోళం మీరు చెప్పండి గేస్ దాని కామెంట్. దాని గురించి కాపర్ గోళం చాలా ఎప్పుడు వచ్చింది, నువ్వు ఎప్పుడు చెప్తున్నారా చెప్తున్నావు కూడా కనుకండి. మనం గజిని అని కాదు, గుర్తుంది. నేను ఆఫ్లైన్కి వెళ్ళిపోయాను అంతే మైండ్ క్రాఫ్ట్ లో. ఇంకో చూసారా గైస్, మనకైతే ఫుడ్ కి భయపడక్క గైస్. వీళ్ళకి ఎందుకు ఆ ఫుడ్? ఆకలితో సావండి రా చెత్తదం లాగా. ఓకే ఓకే, ఇప్పుడు స్టోన్ కట్టర్ తో మనం ఏ టైప్ కట్టర్ చేయాలంటే ఇదా ఇదే అనుకుంటా. ఒక 3 చేసి చూసొద్దాం, ఇదా కాదా అని. ఎస్, ఇదే కొట్టరే. మొత్తాలు ఏమైనా చూస్తాం ఏంటి? కింద కూడా పెట్టా, బార్డర్ లో పెట్టుంటారు మేబీ. ఓకే, బుడ్డ జాంబీ నా దగ్గరికి వచ్చావంటే నేను అయిపోతావురా. ఈ ఫ్రంట్ కూడా తీసేద్దాం.
ఇది బాగాలేదు. చూడండి సింపుల్ గా ఉండొచ్చు హౌస్. అది ఎంటర్టైన్మెంట్ హౌస్. నైస్. ఇది బాగాలేదు ఇక్కడ తీసే. ఇది బాగానే ఉంది. విండోస్ లాగా కాదు, అలా అని కాదు. మన దగ్గర చెప్పండి అడ్డు ఎందుకు వచ్చావు? వెళ్ళి ఎక్కడి నుంచి. బాగాలేదు గైస్, వద్దు. కానీ కంప్లీట్ మూసేస్తే బాగోదే. సర్లే ఎలా ఉన్నాయి. సర్లే గైస్, ఇదంతా ఫిల్అప్ చేసేక్కలేదు. బాగుంది, ఇది పర్లేదు బాగానే ఉంది. ఈ మధ్యలో కూడా ఇది కంటిన్యూ చేస్తే ఎక్కువ స్పామ్ చేసినట్టు ఉంటది, కానీ పర్లేదు. బాగానే ఉంది గైస్. ఫైనల్ లుక్ ఇదే. బార్డర్ ఇది అయితే ఓకే. ముందు వీటితో ఫిల్అప్ చేసేద్దాం. ఇది ఏంటని అడగండి. మనం నిద్రపోవడానికి పైన చేసుకున్నాను, అంటే ఏదో ర్యాండమ్ గా నొక్కడిపోయింది గైస్. ముందు ఫస్ట్ స్టోన్ కట్టర్ తో ఏదబ్బా అది లోపల చేసానా లేదా మొత్తం చేసానా? మొత్తం చేసి ఉంటాను గైస్, సరిపోయింది. అయితే ఫస్ట్ బార్డర్స్ ఫిల్అప్ అయ్యాక చెప్తాను గైస్. ఈ జీవితంలో అనుకోండి విలేజరు. పికల్స్ పోయినా పర్లేదు, మన దగ్గర ఆల్రెడీ బోల్డ్ ఉన్నాయి. ఐరన్ అప్డేట్ అయిపోవాలనుకుంటున్నాను. ఓకే, ల్యాగ్ మొబైల్లో ఆడడం వల్ల అంటారా? నేను నాకు అసలు ల్యాగ్ అవట్లేదు. ఏం చెప్పా. ఫైనలీ మన లుక్ అయితే సెటిల్ అయింది. బార్డర్ రూఫ్ అయితే ఇంకా సెట్ అవ్వలేదు. రూఫ్ ఆలోచించాలి. మధ్యలో గ్యాప్ లా అనిపిస్తుంది, కాకపోతే వెంటిలేషన్ అన్నట్టు నా ఇంటెన్షన్. అది మూసేస్తే అసహ్యంగా ఉంటుంది, అలానే మూయకుండా ఉంచితే ఇదే అసహ్యంగా ఉంటది. పర్లేదు నా లుక్ ఇది. ఎవరికి కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఓకే, ఇక్కడ వీలు ఇలాంటిది తిడదామా? వుడ్ అనేది మొత్తం వేడిగా ఉండొచ్చు. ఇక్కడ ఇది ఒక బ్లాక్ తీస్తే సెట్ అయిపోతుంది. ఓకే, ఇదేదో సైడ్ ఇచ్చినట్టుంది, పర్లేదు. చాలా షార్ట్ హౌస్ లో ఉంటది, పర్లేదు. ఓకే, పర్లేదు. ఓకే ఓకే, ఇలా పర్లేదు. మధ్యలో ఇలా పెడదాం. సరే, విండోలో వచ్చింది మధ్యలో ఆడదాం అనుకుంటే అది అటు సైడ్ ఆడతాం, సరిపోద్ది. ఎరా పంది, ఇది నీ ఇల్లు అనుకుంటున్నారా? ఇది నీ ఇల్లు కాదురా. ఓకే, పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు. గ్లాస్ ఏదైనా ఉంటే పెట్టేద్దాం, ఎందుకంటే అలా ఉంచుకోడు గైస్. మాబ్స్ వస్తే అనమాట. మనం వేసుకుంటే ఫస్ట్ ఇక్కడ ఒకటి తక్కువ వచ్చింది, చేసేద్దాం. ఏం చేస్తాం? పుర్రే, పొరపాటు నేను చేస్తాను గైస్. ఈ ఆటో ఓకే, ఈ 13 సరిపోతాయి కదా. ఓకే, ఇటు సైడ్ బాగానే ఉంది. కొంచెం ఓల్డ్ లుక్ లో ఉంటది, ఆల్రెడీ ఎవడో చేసేసిన లుక్ లాగా. కాకపోతే మన దగ్గర థాట్స్ రావట్లేదు. పర్లేదు, ఇలా ఉంచుదాం. ఫ్యూచర్ లో ఏమైనా మన బిల్డింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యేటప్పుడు చూద్దాం. ఎవడు రెడీ? టార్చర్ సెట్ అయ్యాలరా ఫస్ట్. ఎవడో అడిసేస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏమైనా వస్తే బేర్ చేయండి. ఈ బిల్డ్ ఫాస్ట్ గా చేసేద్దాం గైస్. ఎవడెవడో అడుస్తున్నాడు.
మన పాత హౌస్ గుర్తుంటే అలాగే ఉంటది ఇది లుక్. మన దగ్గర ఏమున్నాయి? సర్లేండి గైస్, మన దగ్గర ఇవే ఉన్నాయి. సరిపోద్ది. మళ్ళీ మైనింగ్. సర్లే గైస్, సరే ఇక్కడ డోర్ పెడేద్దాం. ఈ డోర్ పెడదాం, ఇదొకటే ఉంది. ఈ డోర్ పెడదాం మధ్యలో ఇలా పెట్టి, సైడ్ ఇదొకటే అవుద్ది. ఇది పెడదాం, అది బాగుంది. పర్లేదు పర్లేదు. వుడ్, మరి వుడ్ డోర్ ఉంది గైస్. అది స్టోన్ డోర్ ఉందా? లేదు లేదు, ఐరన్ డోర్ అయినా ఉంటుందేమో కానీ ఆగండి, పిల్లర్స్ పెడదాం. డ్యూయల్ స్ప్రింగర్స్ పెట్టుకోవాలి కదా, అది సింగిల్ పెట్టిన వల్ల అలా అయితే ఏం చేద్దాం అంటే వుడ్ తో చేద్దాం అనుకున్నా. ఇల్లు ఎంచర్మెంట్ టేబుల్ మొత్తం స్టోర్ బేస్ చేసాం. ఇక్కడ తీసేద్దాం. ఇది ఎందుకు వుడ్ ఈ ప్లేస్ లో కేవలం ఇలాగే వేడిగా ఉంటది. ఏదో మీరు చూడగానే వాంతులు చేసుకోకండి గేస్. మన ఏదో ఏం చేస్తాం గేస్, మనకి లుక్ ఓకే. పర్లే పర్లే, నైస్, ఓకే. వావ్, ఫ్యూచర్ లో నేను ఏదైనా అవుతాను. జస్ట్ కిడింగ్. ఇదే ఆడదాం మధ్యలో. ముందు డట్ ఏదమ్మా, ఒక్క నిమిషం. ఈ బిల్డ్ నా సొంతంగా నాకు ఎలా అనిపిస్తే అలా చేస్తున్నా. బాలే అస్సలు బాలే. ఎలా ఉందంటే ఎవడో చెత్తనా కొడుకు బ్లాక్ మిస్టేక్ లో పెట్టినట్టు. మధ్యలో ఎంటీగా వదిలితే బాగోదు. అలా అని ఏం చేద్దాం? ఇది ఆడదామా? అయిన ఇది బాగాలేదు. సిల్క్ టచ్ లేదు కదా, ఎలా అది? సర్లే, ఇక్కడ ఏం పెడతాం? మన దగ్గర ఇంకొక బ్లాక్ పెడదాం, అది బాగుంటది. పిల్లల్లా అనిపిస్తుంది కొంచెం. ఓకే, బాగాలేదు, పర్లేదు. రిమూవ్ చేసేసి ఏది పెడదాం మరి? సరే, అదే రిమూవ్ చేసేద్దాం. సరే, నెక్స్ట్ అటు ఇటు తిరిగి లాస్ట్కి ఏదబ్బా అది ఎక్కడ పెట్టానది? ఇక్కడ పెట్టాను. ఏం చేయలేం. ఇది వేడిగా ఉంది, నాకైతే నచ్చలేదు. ఇది ఎంటీగా ఉంచేద్దాం. ఓకే, ఇదే బాగుంది. వాటిని కొంచెం హైట్ పెడితే సరిపోద్ది. మనం ఇంకా ఎక్కాలి. రూఫ్ అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదు, అంతలోగా ఫ్రేమ్ ఏదో వచ్చేసేస్తున్నాం. అరే, ఇంకా ఇవి కావాలంటే స్టోన్ కట్టర్తో ఇయ్యి ఒకటే వస్తా. పర్లేదు, ఒకటి వచ్చినా పర్లేదు. ఒకటే కావాలి ఎలాగో. ఓకే, పర్లేదు. ఏదో బోర్డు లాగా ఉంది, ఊరు బోర్డు లాగా. దాని మీద బోర్డు పెడితే ఇంకా బాగుంటది. మిడిల్ అలా చేద్దాం. ఇది నా సొంతం అని ఎన్నిసార్లు చెప్పినా బోర్ కొడుతుంది మీకు కూడా. మనం స్లీప్ వేసేసి దీన్ని ఏం చేయాలో ఆలోచిద్దాం. అలా కట్ చేద్దాం. అరే, ల్యాగ్ అవుతుంది ఇప్పటికే, చూసారా? ల్యాగ్ అవుతుంది మళ్ళీ. ఇదైతే ఇలాగే, నేను బల్లగుచ్చి చెప్పగలను ల్యాగ్ అని. ఓకే, వీటికి అసలు ఫుడ్ ఎట్టడమే మర్చిపోతున్నాను పాపం. ఈ బతుకుంటే లాగా. ఒరే, కొంచెం ల్యాగ్ ఆగరా ప్లీజ్ రా. రే, ఈ బూతులు వచ్చేస్తున్నాయి, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఈ ల్యాగ్కి. సర్లే, అక్కడికి వెళ్ళలేక కళ్ళు తొగ్గేసి ల్యాగ్లో
ఓ గైస్ చెప్పడం మర్చిపోయా ఎంజాయ్మెంట్ గురించి అసలు ఏం చెప్పలేదు. ఎంజాయ్మెంట్ టేబుల్ ఇక్కడ ఎందుకు ఫిక్స్ చేశానంటే అప్పుడు ఇంట్లో పెడదాం అనుకున్నాను. కానీ నాకు ఎందుకో పెద్దగా ఇల్లు కడదాం అనిపించింది. సరే అక్కడ పెడదాంరా అని అనుకుంటే తిరమ్మాల్లోండి ఇక్కడ తీసుకొచ్చేసాను. ఇంక తీయలేక చిరాకు వచ్చి ఇంక ఇక్కడ ఉంచాను. ఎందుకు ఇక్కడ ఎంజాయ్మెంట్ టేబుల్ కట్టానంటే రీజన్ ఏం లేదు గైస్. ఆ ఫామ్ వర్క్ అవ్వాలంటే మరి మనం ఇక్కడికి వస్తూ ఉండాలి కదా, అదో రీజన్ గైస్. ఓ లోపలికి ఎందుకు వచ్చాను, స్టోన్ కట్టర్ గడికి వెళ్ళిపోయి లాగ్ ఆగరా బై. ఓకే మనకి ఈ కావాలి. ఒక 34 తీసుకున్నా, తర్వాత ఇది 34 తీసుకున్నాను, ఒక 8 తీసుకున్నాను, 24. ఇప్పుడు చెప్తా ఇక్కడ గ్లాస్ పెడతాం గైస్. ఏ గ్లాస్ పెడదాం అంటే డార్క్ గ్లాస్. ఇంకో షాక్ కావాలి, అవి కలెక్ట్ చేద్దాం. అదే స్పైడర్ది, అదే మీకు తెలుసు కదా ఆక్టోపస్ది, దొంగ ఆక్టోపస్, ఈత రాని ఆక్టోపస్. మైండ్ క్రాఫ్ట్ లో ఏ మావుకైనా ఈత వచ్చిన రాదా అంటే అది ఇది గైస్. పెట్టి ఇలా వెళ్ళడానికి నాకు సరదా ఇచ్చేది గేసింది. ఆగరే వెళ్ళిపోతున్నావేంట్రా, ఏదో నీ బాబు గారు సొమ్మన్నట్టు, ఏదో పని ఉన్నట్టు అసలు చెప్పాలంటే. ఇది బాగానే ఉంది కానీ మొత్తం మూసేసినట్టు ఉంది ఇటు సైడ్ నుంచి వస్తే. ఇలాగే బాగుంది, మొత్తం గ్లాస్ పెడితేనే బాగుంది. ఓకే గైస్ ఫైనల్లీ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మనకి గ్లాసు కావాలి అంటే స్టాండ్ ఒక 3 స్టాక్ కావాలి. అండ్ ఇంకా మనకి ఆల్రెడీ ఇన్వెంటరీలో అదే ఇంట్లో ఉంటది శాండ్, కానీ ఎందుకో గల సరిపోదేమో అనిపిస్తుంది. పైన ఎక్స్పాండ్ చేద్దామంటారా, అసలు అవసరమే లేదే అనిపిస్తుంది. సర్లే చేద్దాం, పాత హౌస్ రేపు కోసం. ఓకే సరిపోతాయి ఇంకా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి తెస్తానులే. నా దగ్గర ఉన్నాయి ఓకే ఇంటికి వెళ్ళి తేవాలి. దీన్ని ఫ్రంట్ ఇక్కడ వదిలేద్దాం, ఇక్కడ వదిలేద్దాం. ఇంటికి వెళ్ళి అయితే అర్థం కలిసి. ఆహా మధ్యలోనే దూకుతాడు మనోడు, ఏదో కోల్పోయిన వాళ్ళు అడుగుతావురా. ఫ్రీగా తిరిగినప్పుడు ఏమైనా పెద్ద హ్యాపీగా ఉన్నామంటే జాంబీస్ కొడతాయి, నిద్రపోతావు, ఏం పని చేస్తారా విలేజ్ లో. అండ్ విలేజర్ బేస్ ఫామ్ ఇంకోటి ఏమైనా ఉంటే మన ఊళ్ళో బిగ్ గా కడదాం గేసి. కాకపోతే ఆ వీడియో నాకు సరదా తీరిపోద్ది కాబట్టి నేను ఆ వీడియో పూర్తిగా రీసెర్చ్ చేశాక ఆ వీడియోకి సంబంధించి చేద్దామన్నమాట. హే టోన్ మారింది అక్కడిని ఒక ఛానల్ వాడి ఇన్స్పిరేషన్ తీసుకుని సరే అది అనవసరమైన సోది. ఆడికి వెళ్ళాక అయితే తెచ్చాక కలుద్దాం గేసి బాబు. ఈ హ్యాపీగా తేగలమో లేదో, ఇది చూపించానో లేదో. ఇదైతే మన చార్కోల్ మాట. పైన అలా పెట్టాలి వుడ్, పైన ఎత్తి ఫ్యూయల్ పెట్టాలి, వుడ్ అటు ఒక వుడ్ ఇటు వుడ్, పైన ఓకెట్టచ్చు. కీపర్ చాలా సార్లు గతంలో పేలి ఇక్కడ నాకు చాలా లాస్ పెట్టింది. ఓకే బో అక్కడికి వెళ్ళు, దాన్ని సర్దాం. అది ఉందనుకో నాకు డిస్టర్బెన్స్ అని ఒరే లాగు గైస్. ఇందుకే నేను చేయను వీడియోస్. సరే అది ఇందుకే వెపన్ తెచ్చేంత వరకు ఆగు. వెపన్ తెచ్చాక ఎవడరా నువ్వు అన్నట్టు వెళ్ళిపోతాయి గైస్. ఇది ఇటు సైడ్ అట్టి తప్పు చేశాను, అటు సైడ్ అట్ట. అండ్ ఈ టవర్ ఏంట్రా అని అడగండి. నేను ఈ ఐరన్ గోళం ఫామ్ వర్క్ అవడానికి ఏం ఊసిపోతే అక్కడ ఏఎఫ్కే చేయడానికి. ఓకే లాగ్ అవుతుంది, లిటిల్ బిట్ కాదు చాలా గట్టిగానే అవుతుంది. ఫుడ్ అయితే ఓకే. శాండ్ కలెక్ట్ చేయాలి. మన దగ్గర అయితే శాండ్ లేదు గ్లాస్ కోసం. స్పీడర్స్ అయితే కొట్టాలి కాబట్టి మనం సింపుల్ ప్రస్తుతానికి అయితే వైట్ కలర్ పెడదాం. తర్వాత గ్లాస్ అయితే మంచిదా అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో, అంటే ఒక
మనకి క్విట్ కలెక్ట్ చేద్దాం. నెక్స్ట్ టెంపరీగా ఇప్పుడైతే ఇలా ఉంచుదాం. అంటే ఇప్పుడు మళ్ళీ దానికోసం ఆర్డర్గా రూల్గా పెట్టుకోలేం గైస్. ఓకే, ఇప్పటికే ల్యాగ్ అయిపోతుంది. మళ్ళీ హ్యాపీ గెస్ట్ కూడా తేవాలని నేను ఏదో గోల్ పెట్టుకున్నాను, చెత్త గోళ్ళు. ఆ చెత్త గోల్ ఎందుకు పెట్టుకున్నానా అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఓకే గైస్, నా ఒప్పుకుంటే వెళ్తాను నెదర్కి, ఓపిక లేకపోతే నెదర్కి జస్ట్ పోర్టులు చేసేసి వెనక్కి వచ్చేద్దాం. అంటే లోపలికి వెళ్ళి వచ్చేసి నెక్స్ట్ టైం హ్యాపీ గెస్ట్ తేడానికి వెళ్తాం. అంటే ఓపిక లేదు గైస్ వీళ్ళకి. ఓకే, సరిపోద్దా గ్లాసు? అస్సలు చాలదు, కానీ చూద్దాం ఎంత వస్తుందో. ఓకే, నేను ఒక టిక్ కనిపెట్టాను. అది ఇలా పెట్టి మనకి ఎంత కావాలో అంత కింద నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, కింద నుంచి అంటే కింద నుంచే కలెక్ట్ చేద్దాం, ఎందుకంటే ఇది ఒక టెక్నిక్. నేను వాటర్ లోపల రాకుండా చేసే టెక్నిక్. ఎంత గ్లాస్ వస్తే అంత గ్లాస్ చేద్దాం. మనకైతే ఓపిక లేదు. వీడియో అయితే నేను నిద్రకి వెళ్ళి హ్యాపీ గెస్ట్ కూడా తెద్దాం అనుకున్నాను ఈ టార్గెట్, కానీ మన ఓపిక లేక సారీ గైస్, నేను ఎక్స్పెక్ట్ చేసినంత మన బాడీ సహకరించట్లేదు. ఓకే, అది అలా ఎందుకు చేశాను? సరే అలా ఉంది. నెదర్ బోర్డులు కూడా ఇక్కడ పెడితే డిస్టర్బెన్స్ అవుతారు కాబట్టి వేరే సైడ్ ఆడదాం. ఇది ఆటో మనకి ఏం తక్కువ వచ్చింది? స్లాబ్స్ అండ్ మనం మిస్టేక్ లో 100 చేస్తాం. సర్లే గైస్, మిస్టేక్ లో ఎన్నెన్నో చేస్తాం, అన్ని ఏం చేయం. ఓల్డ్ హౌస్ గైస్, మీకు ఓల్డ్ హౌస్ అదే న్యూ హౌస్ అప్డేట్ చేసిన నుంచి అదే మీకు లాస్ట్ లెస్ ప్లే సిరీస్ మీకు గుర్తుందిగా, ఆ హౌస్ ని ఇన్స్పైర్ చేసే ఇది సింపుల్ గా దానిలో చేస్తున్నాను. ఎంచర్మెంట్ టేబుల్ హౌస్ ని. ఓ షట్, తక్కువ వచ్చినాయి ఇక్కడికి. అంతే, 1 బ్లాక్ వదిలేద్దాం. దిగడానికి కానీ కాదు, ఇది లుక్ ని పాడు చేయద్దు గైస్. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ ఫర్నెస్ కూడా పెట్టాం. ఫర్నెస్, ఓ ఎలిమెంటరీ ఫుల్లా. ఏం చేద్దాం అంటే శాండ్ కుక్ చేయడానికి మన దగ్గర కోల్ లేదు, మైనింగ్కి వెళ్ళట్లేదు. కోల్కి ఏదైనా ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఫిక్స్ చేయాలి కోల్ కోసం. అది ఒకటే సెట్ చేస్తే సెట్. ఎక్కలేదు, ఇది ఎక్కలేదు. ఇప్పుడు గ్లాస్ అయితే ఏదో వచ్చింది కాడికి వచ్చింది ఇవ్వాలి. క్రాఫ్టింగ్ టేబుల్ వెనకాల ఉందా? ఫ్లాట్ గ్లాస్ కి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందా? ఓకే, ఫ్లాట్ గ్లాస్ సర్చ్ బార్ లో వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చింది. నార్మల్ గ్లాస్ కి ఓకే సరిపోతాయిలే. అయ్యేంతవరకు ఏం చేద్దాం? ఇక్కడ ఇద్దాం. ఈ లుక్ అంతలో ఎలా ఉందో చెప్పండి గైస్. వేడిగా ఉంటుంది, షిట్. నాకే ఏంట్రా ఇది అనిపిస్తుంది, కానీ పర్లేదు. స్టేజ్ పెడదాం అంతే. అంత కష్టపడినాం ఎందుకు? ఏ స్టేజ్ పెడదాం అంటే ఈ పెడదాం, ఈ బాక్స్ ఈ పెడదాం అంతే. ఈ మాత్రం దానికి ఎందుకు స్ట్రగుల్ అవడం? పైకి వెళ్ళి స్టేజ్ పెడితే బాగుంటుంది. ఇది మన ఓల్డ్ హౌస్, ఓజీ హౌస్, రిప్ హౌస్ కి ఇన్స్పిరేషన్.
ఓకే. ఇది కనెక్ట్ చేసినట్టున్నా పర్లేదు. ఓ మాది. ఓకే. అబ్బా! సర్లే బానే ఉంది గైస్. ఇది ఇంకా బాగుంది. ఆ! బాగుంది గైస్ ఇది. నీకైతే చెప్పండి. నాకైతే నచ్చింది. ఓపీ అనలేం గాని పర్లేదు. నేమ్ బోర్డ్ ఎడదాం. ఎంచాంట్మెంట్ టేబుల్ హౌస్ అని. ఓకే. నైట్ కూడా అయిపోతుంది. ఫుడ్ అయితే అయిపోయింది. కుక్ చేద్దాం. కోసం ట్రై చేస్తాను. మిమ్మల్ని మోసం చేయలేను. ఓకే బానే ఉంది. ప్రస్తుతానికి టెంపరీ గ్లాస్ జలుబు కూడా చేసింది నాకు. సిల్క్ టచ్ వచ్చాక ఈ గ్లాస్ తీసేసి డార్క్ అంటే స్క్విడ్ ని కూడా పట్టుకుని అన్ని చేస్తే మీకేమో నేను అది చేయాలంటున్నారు. అదేది వెంటనే దగ్గరికి హ్యాపీ గ్యాస్ తేవాలి. హ్యాపీ గ్యాస్ తెచ్చే లోపు ఇదంతా చేయాలంటే కష్టం. మనం ఏమో సర్దుకోకుండా డైరెక్ట్ అలా పడతా వచ్చేసాం. అండ్ ఇదేమి అనకండి. హౌస్ ని ఎంచైర్మెంట్ హౌస్ సింపుల్ గా చేస్తాను. ఇక్కడ కూడా గ్లాస్ పెడదామా? బోలే గ్లాస్ వేస్ట్ అనవసరంగా ఇక్కడ పెట్టాను. బాగానే ఉంది గ్లాస్ ఎట్టాక ఈ పైన కూడా పెడదామా ఎంటీ ప్లేస్ లో? ఇక్కడ గ్లాస్ పెడితే బాగుంది. కాకపోతే మూసేసినట్టు ఉంది. పర్లేదు, ఇలా ఉండమే బెటర్. ఇంత అక్కడ మీద కొంచెం లైట్ గా అసహ్యంగా అయిపోయింది. కానీ మనం ఏం చేయాలండి. ఇక్కడ గ్లాస్ అయిపోయింది. గ్లాస్ తెద్దాం ఆగండి. మ్యాటర్ ఇప్పుడు ఇక్కడ గ్లాస్ అయితే ఫిల్అప్ చేసి నెదర్ పోర్టల్ చేసి ఒప్పుకుంటే హ్యాపీ గ్యాస్ దొరికితే వెంటనే దొరికితే చేద్దాం. లేదంటే నెదర్ ఎపిసోడ్ అక్కడే చేసి ఎండ్ చేసేద్దాం. గైస్ ఓపిక ఉండద్దా గైస్? నెదర్కి వెళ్ళడం అంటే మాటలు అనుకుంటున్నారా? అది కూడా ఈ లైఫ్ లో. ఓకే గ్లాస్ అంతా పెట్టేసానా? ఓ మై గాడ్ ఓ మై గాడ్ స్ప్లాష్ మ్యాన్ అన్నట్టు పెట్టేసాను. ఓకే ఎగ్జాక్ట్ గా పెట్టేసాం. నైస్. చెస్ట్ లోకి వెళ్ళిపో. ఈ డ్యామేజ్ అయితే ఉన్నాయి. ఏమైనా ఎమర్జెన్సీ వస్తే వాడుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ బేర్ చేయండి. నేను రికార్డ్ చేసే టైంకి చిన్న చిన్నవి వస్తాయి అంతే. ఓకే అండ్ ఇక్కడ మనం ఎంచర్మెంట్ హౌస్ అయితే అయిపోయింది. ఒక బోర్డ్ చేద్దాం. సైన్ బోర్డ్ కి వుడ్ ఉందా? ఎందులో ఉంది కదా. సారీ ఫర్నెస్ లో పెట్టేసాను. ఓకే సైన్ బోర్డ్ కి ఆల్రెడీ ఉన్నాయి. కానీ సైన్ బోర్డ్ కి ఏం తక్కువ వస్తుంది? స్టిక్స్. ఓకే సింపుల్ గా పెట్టా. ఎంచర్మెంట్ టేబుల్ హౌస్ అండ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్. ఓకే అండ్ ఎడిట్. ఓకే మనమైతే లైక్ షేర్ కామెంట్ అని పెట్టాం. అండ్ ఇది బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే పే చేయండి. ఓకే ఎంచర్మెంట్ టేబుల్ హౌస్ అని సింపుల్ గా అంత టేబుల్ అని అట్లేదు. ఎంచర్మెంట్ హౌస్ అని పెట్టాం. కానీ వేడిగా ఉండొచ్చు కానీ పర్లేదు. ఇక్కడ టార్చ్ అయితే ఫస్ట్ ఎంచర్మెంట్ హౌస్ ఇది. ఇక్కడ మనం టార్చెస్ పెట్టాలి ఆనవాయితీగా. ఇక్కడ పెట్టాం కదా. ఎక్కువ పెట్టకండి, స్పామ్ చేయకండి. నేనైతే లుక్ కోసం పెడుతున్నాను అని మీరైతే అట్టెక్కడ అంతలాగా. ఒరే అవుగా ఎరా ఇంట్లో ఒరే చెత్తనా కొడక. ఇప్పుడు అక్కడ ఇది చూసుకోవాలా. అసలు సరిగ్గా ప్లాన్ చేసుకోరా అంటారు. ఇక్కడ టార్చ్ ఎట్లేమంటున్నాడు. కింద ఎడదాం. ఆ గ్లాస్ కి మళ్ళీ ఎడదాం. ఒక గ్లాస్ వేస్ట్. ఈ ల్యాగ్ ఏంటి గైస్? ల్యాగ్ ఆటో టచ్ ఇది ఒకటి బాధ. ఎక్స్ట్రా క్లాసులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అదే లేకపోతే ఏం పీకాలి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి. ఓకే గ్లాస్ అయితే పెట్టేస్తాం ఫైనలీ. ఇట్లకైతే ఇంకు అవన్నీ తెచ్చి నెక్స్ట్ టైం ఫిక్స్ చేస్తాను. ఓకే మన దగ్గర కొంచెం శాండ్ కూడా ఉంది. సరిపోదు కానీ ఇంకా తెద్దాం నెక్స్ట్ టైం. ఓకే ఎంచర్మెంట్ హౌస్ అయితే అయిపోయింది. ఇంతే సింపుల్. వేడిగా ఉండొచ్చు, ఏదో కోటలా అనిపిస్తుంది. అలా కోట అనలేకపోతున్నారు కానీ ఏం చేయలేం గైస్. ఓకే ఇప్పుడు మనం నెదర్ పోర్టల్ ఎక్కడ పెడితే ఎల్లో డిస్టర్బ్ అవుతారు. పోనీ ఇంటి పక్కన పెడితే నాయిస్ వస్తుంది. అలా అని ఎక్కడ పెడదాం? సరే ముందు ఒబ్సిడియన్ తీసుకుందాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అంటే ఒరే లేక ఒక బై కొండ మీద నెడదాం గేస్. అంటే మరీ నెదరికి కొండ ఎక్కాలా అనిపించి ఆలోచిస్తున్నాను. కానీ పర్లేదు, లాగ్ అయినా నేను ఇక్కడే పెడతా. లాగ్ అయినా ఎందుకు పెడుతున్నానంటే టైమింగ్ లాగ్ అయినా పర్లేదు నెదరికి వెళ్ళాలని. హ్యాపీ గెస్ట్ కి అయితే ట్రై చేద్దాం. అవ్వకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ లో వెళ్దాం.
బ్రో దేనికి ఎందుకు బ్రో ఒక హ్యాపీ గెస్ట్ కోసం నెక్స్ట్ ఎపిసోడ్ చేస్తావా అని అనకండి. నేను నెక్స్ట్ ఎపిసోడ్ హ్యాపీ గెస్ట్ ఒకటే చేస్తాను. ఆ వీడియోలో ఏమనుకుంటే అది కలిపి చేస్తాను. అడ్డి గుడ్డిగా వెళ్ళిపోదాం గైస్ నెక్స్ట్ ఎపిసోడ్ లో. ఇక్కడ ప్లెయిన్ గా లేదు, అన్ఈవెన్ గా ఉంది గైస్. సర్లే ఇక్కడ పెడదాం. ఇక్కడ అంటే ఈ ఓపెన్ ఏరియాలో, ఈ డౌన్ ఏరియాలో ఇలా పెడదాం. వాటర్ బకెట్ ఉందా మన దగ్గర? ఎప్పుడు ఒక వాటర్ బకెట్ క్యారీ చేస్తాం. హ్యాపీగా తేవాలా వద్దా అని చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. అయితే మ్యాక్సిమం నెక్స్ట్ ఎపిసోడ్ హ్యాపీ గెస్ట్. ఓకే వన్ ఇటు నుంచి ఇటు పెడదాం. సూర్యోదయాన్ని చూడగల అన్నానికి అలాంటి ఏమొద్దు, ఎందుకంటే నిద్ర భయ్య. 1 2 1 1 2 పెట్టాం కదా 3. ఓకే 1 2 3. ఒరే అది తీయడం కష్టారే చేస్తాను అప్పటికి. సరిపోయింది. ఇది నాకు సరదా తెచ్చాలని అనుకుంటది. సర్లకేసి తీసేక్కలుద్దాం. క్లిప్ పెట్టాం, చూద్దాం ఎలా ఉంటుందో. ఒరే ఎక్కరా బై కంట్రోల్స్. ఓకే దీని చుట్టూ ఏం చేద్దాం అంటే షవల్తో తీయమని నేను చెప్పలేదు బై. ఒక ఐరన్ టూల్స్ వాడద్దు. ఎందుకు మన దగ్గర ఐరన్ ఫామ్ ఉంది, ఐరన్ మైనింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఉంచుదాం, ఇంకో ఐరన్ గోళం ఫామ్ కూడా పెడదాం. ఫ్లింట్ అండ్ స్టీల్ నా దగ్గర ఉందా, నేను ఇన్వెంటరీలో పెట్టుకోలేదా? సరిపోయింది. సరే ఇన్వెంటరీలో పెట్టుకోలే, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫ్లింట్ అండ్ స్టీల్ కోసం మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. నెదర్ పోర్ట్లు అయితే సింపుల్ గా ఇలా ఉంచుదాం, ఎందుకంటే ఎపిసోడ్ ఇప్పటికే చాలా లెంత్ అయింది. అయినా పర్లేదని వద్దు. ఓకే ఫ్లింట్ అండ్ స్టీల్ కోసం మళ్ళీ వెళ్ళాలి బో అంటే చేసుకోవచ్చు, కానీ ఎందుకు మనం ఆల్రెడీ చేసే ఉంటాను గుర్తులేదు. ఓకే జలుబు కూడా చేస్తుంది చలికి ఈ చలిలో. ఓకే చేయలేకపోతే అండ్ మళ్ళీ వీడియోస్ డైలీ కంటిన్యూగా వస్తాయంటే రావు గైస్, రావు. ముందు చెప్పేద్దాం ఎందుకు రాదని. అది కొంచెం కుదరట్లేదు. అండ్ గైస్ మీరు ఎందుకు గైస్ చెప్పిన టార్గెట్ చేయట్లేదు? 10 సబ్ చేయండి భయ్యా అంటే చేయట్లేదు. ఏ రెగ్యులారిటీ ఎట్టట్లేదనా, లేదా కాంటెంట్ ఏంటని చెప్పండి ప్లీజ్. నేను ఫిక్స్ చేస్తాను, బెదిరించినట్టు కాదు, మేము రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ 10 సబ్స్ చెయ్యండి. అప్పుడే జీటీపీ సిరీస్ ప్లానింగ్ ట్రై చేస్తాను. కొత్త సిరీస్ రావాలంటే 10 సబ్స్ త్వరగా చేయండి. 100 సబ్స్ చేస్తే స్పెషల్ వీడియో రాబోతుంది. అదే లైవ్ ఎట్టబోతున్నాను మళ్ళీ చెప్తున్నా. ఎందుకు వచ్చాం ఇక్కడికి? మేబీ మనం ఎందుకు వచ్చాం మనకే గుర్తుండదు గైస్. ఫెన్సింగ్ ఇందులో ఫెన్స్ కాదు, ఇక్కడ డార్క్ గా ఉంది. ఇక్కడ కొంచెం ఈ పైన పెట్టాలి. ఇక్కడ ఒక టార్చ్, అక్కడ ఒక టార్చ్. నైస్. ఓకే ఫ్లింట్ అండ్ స్టీల్ కొంచెం. ఫ్లింట్ అండ్ స్టీల్ ఇందులో లేదు. నైట్ వర్షం వచ్చి దొరుకుతుంది. నెదర్కి వెళ్ళే ముందు ఈ వర్షాలు ఏంటి భయ్యా అపశకనం లాగా. ఏమో నెదర్కి వెళ్ళొద్దనా? సర్లే ఆగు, ముందు మనం అక్కడికి వెళ్ళి ఫ్లింట్ అండ్ స్టీల్ ఇంట్లో పెట్టినట్టున్నాం, ఇంట్లో చూసొద్దాం. ఇంట్లో లేకపోతే అప్పుడు ఫ్లింట్ అండ్ స్టీల్ ఐరన్ తో చేసి వెళ్దామాట. ఫ్లింట్ మన దగ్గర ఎలాగో ఉంటది. ఐరన్ గోళం స్పాన్ అవుద్ది, ఎందుకంటే అదుకోండి గైస్ ఐరన్ గోళం ఫసక్ హ్యాష్టాగ్ రిప్. రెయిన్ పడుతున్నప్పుడు ఐరన్ గోళం ఎక్కువగా ఫోన్ అవుతే బేగా. అండ్ మీరు ఇక్కడ తిరుగుతూ ఉండాలి, అప్పుడే రెయిన్ లో ఐరన్ విలేజెస్ ఎక్కువ భయపడతారు. లాగ్ అవుతుంది మళ్ళీ ఈ రెయిన్ వల్ల. మన షేడర్ స్టార్ట్ చేస్తే ఇంకెంత లాగ్ అవుద్దో. ఈ మొబైల్ ఎందుకు తీసుకున్నాను రా అనిపిస్తుంది ఇంత లాగని. సరే నెక్స్ట్ టైం చూసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఫస్ట్ ప్రిన్సెస్ స్టీల్ ఫ్లింట్ ఉంది, స్టీల్ లేదు. ఓకే ఫ్లింట్ అండ్ స్టీల్ ఏ చేస్తే పెట్టా, ఇందులో లేదు. వైట్ చెస్ట్ లో పెట్టినా. లాగ్ అవుతుంది బ్రో. ఓకే ఫ్లింట్ అండ్ స్టీల్ ఇందులో లేకపోతే అందులో వెళ్దాం. ఫ్లింట్ అండ్ స్టీల్ ఇందులో స్టీల్ లేదు. కనపడపోతే నాకు కళ్ళు కనపడవు, మీకు కనపడితే చెప్పండి ఏ చెస్ట్ లో ఉంటే.
ఓకే, ఇక్కడ ఉన్న ఫ్లింట్ తీసుకుందాం. అండ్ నెక్స్ట్ ఐరన్ కావాలి. ఐరన్ చూసారు కదా, అవును వైఫ్ మైండ్ చేసాం. అక్కడ 4 అండ్ 30. మళ్ళీ చెప్తున్నాం బ్రో, 10 సార్లు చెప్పక బ్రో అంటాడు. సారీ గెస్, ఈసారి 10 సార్లు చెప్పను ఏదైనా మ్యాటర్. ఫ్లింట్ వచ్చేసింది భయ్య. ఇప్పుడు రెయిన్ వస్తుంది, రెయిన్ దగ్గరికి వెళ్దామా? ఈ హౌస్ చూసారా ఎంత ఖాళీగా ఉందో, మనం ఏమి కట్టలేదు ఇక్కడ. సర్లే ఏదో ఒకటి కడదాం, ఇక్కడ ఏదైనా కడదాం. ఎంచర్మెంట్ టేబుల్ ఇంట్లో పెడదాం అనుకున్నాను, కానీ ఆ ఫామ్ ఒక్కదాని కోసమే నేను అక్కడ మార్చాను తప్ప. ఇంకా చూడండి నెదర్ పోర్టల్ ఇక్కడికి ఎంత బాగా కనబడుతుందో. స్లీప్ ట్రై చేద్దాం. అండ్ నైట్ ఎలా మైండ్ క్రాఫ్ట్ లో కనిపెట్టాలంటే పైన డార్క్ స్కై వచ్చి థండర్ అల్లి అన్ని పడతాయి, అది ఎడతాడు అనమాట. ఈ రెండింటి ద్వారా కనిపెట్టచ్చు. ఇది అనవసరమైన మ్యాటర్ బ్రో అనుకుంటే మాకు తెలుసులేరా అని అనకండి. మేము వేస్తారేమో, మేము దొరికితే వేస్తారండి మీకోసం. 200 డేస్ ప్లస్ అని అనుకోండి, 215 డే స్పెషల్ అని అందాం. ఓకే, నెదర్ అయితే ఆన్ అయింది. మనం నెదర్కి అయితే వెళ్దాం. నేటికి కావలేదు పొరపాటు, నేను బెడ్ చేసి అసలు కీప్ ఇన్వెంటరీ ఎట్ చీటింగ్ అంటారు మీరు. నిజమే, చీటింగే. ఫోన్ మంచిది రావాలని కోరుకుంటూ నెదర్కి వెళ్తున్నాం. సోల్స్ అని రాకూడదు, బోన్స్ వస్తుంది. ఓ గోల్డ్ పెట్టుకోలేదు, పర్లేదు. ఒరే లాగు 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 ఏదో. నో నో, బాయ్ బాయ్. నో సారీ సారీ, ఇది నెక్స్ట్ ఉపశకనం కాదు, అపశకనం. వర్షం వచ్చినప్పుడే ఆలోచించాల్సింది. రే ఎల్రా, రే ఎల్రా, రే రే ఎల్రా, ఊరి బయటికి రారా, బయటికి రారా. అమ్మా అమ్మా అమ్మా, ఏంటి చేస్తుంది అపశకనం? రాడనే అది గ్యాస్ నా స్పెల్లింగ్ తెలీదు. రే రే, నెదర్కి వెళ్ళకుండా ఆపేసింది. చెయ్ అపశకనం గేస్. ఈ రేనే చెప్పింది రా, చెప్పినప్పటికే ఇప్పుడు వెళ్ళకురా అని. సర్లే గేస్, నెదర్ బాయ్దే అర్థమా? హ్యాపీ గెస్ట్ అదే గ్యాస్ కి భయపడి ఎందుకు బ్రో అనకండి, నాకు భయం గేస్. అక్కడ మన గోల్డ్ కూడా లేదు ఒక్కదానా. సరే, వీడియో అయితే ఇంతే గైస్, సారీ గైస్. నేను హ్యాపీగా స్టాండ్ ట్రై చేశాను, ఓపిక్ కూడా లేదు నాకు. ఇప్పటికే చాలా ఎగ్జాస్ట్ అయిపోయింది. వీడియో ఇప్పటికే 1 hour 20 seconds వచ్చింది. ఇంక నేను వీడియో చేస్తే సేవ్ చేశాను, కానీ అది 50. మళ్ళీ ఇంకోసారి సేవ్ చేసి మళ్ళీ మీకోసం చేయలేనని కాదు, సారీ గైస్. ఛార్జింగ్ కూడా తక్కువ ఉన్నందువలన వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. ఛార్జింగ్ తక్కువ ఉన్న వాళ్ళు వీడియో ఎండ్ చేస్తున్నాను గైస్, సారీ గైస్. ల్యాగ్ కూడా అవుతుంది పిచ్చలాగా.